ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి విద్యా పథకాలు ఈ టెట్ ఆంధ్రప్రదేశ్ టెట్ నూతన సిలబస్లు ఈ మధ్యన 2021న ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏపీ టెట్లో మనకు ఈ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులో ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో కొద్దిపాటి మార్పులు సిలబస్లో చేయడం జరిగింది. ఆ కొద్దిపాటి మార్పుల్లో ఎక్కువ అంశాలు మార్చింది పెడగాజీ బోధనా శాస్త్రంలో కొన్ని టాపిక్స్ ని ప్రభుత్వం ఈ సిలబస్ కమిటీ చేంజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా పెడగాజీలో ఒక నూతనంగా ఒక 4 టాపికుల్ని ఇంతకు ముందు ఉన్నటువంటి టాపికుల్ని యథాతథంగా ఉంచుతూ ప్రభుత్వం ఈ బోధనా శాస్త్రంలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనే అంశాలలో కొన్ని అంశాలు ఒక 4 అంశాలు తీసుకొచ్చి దాన్ని పొందుపరచడం జరిగింది. ఈ 4 అంశాలు కూడా ఒక బోధకునిగా ఒక ఉపాధ్యాయునిగా పాఠశాల విధి నిర్వహణలో నీ బోధన అభ్యసన ప్రక్రియలో నీకు అవసరం వచ్చే టాపిక్లనే తీసుకొచ్చి దీనిలో పొందుపరచడం జరిగింది. అవి ఏంటి అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఐసిటి, ఈ ఐసిటిని ఏ మరియు బి అని చెప్పి 2 రకాలుగా తీసుకొచ్చారు. ఐసిటి ఏ మరియు ఐసిటి బి అని చెప్పి 2 టాపిక్లుగా యాడ్ చేశారు. అదే విధంగా నూతనంగా మరొక టాపిక్ తీసుకొచ్చారు. ఎన్ఈపి 2020 విద్యా హక్కు చట్టం 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చి ఈ కొత్తగా ఈ సిలబస్ లో దీంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలైతున్న విద్యా పథకాలు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి నూతన విద్యా పథకాలను తీసుకొచ్చి ఈ సిలబస్ లో మనకు పొందుపరచడం జరిగింది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా రేపు జరగబోయే టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులో సిలబస్ లో కొద్దిపాటి మార్పులు వచ్చాయి. ఆ కొద్దిపాటి మార్పుల్లో బోధనా శాస్త్రానికి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి పెడగాజీలో 4 టాపికుల్ని కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అవి ఒకటి ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఏ పార్ట్ బి, అది 2 టాపికులు తీసుకున్నాడు. అదే విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తీసుకున్నాడు. అదే విధంగా నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి విద్యా పథకాలను తీసుకొచ్చి మనకు సిలబస్ లో పొందుపరచడం జరిగింది. అంటే ఒక ఉపాధ్యాయునిగా ఒక బోధకునిగా పాఠశాల స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఈ ఐసిటిని నువ్వు ఎలా వినియోగిస్తావు, నూతన విద్యా విధానం ఏం చెప్తుంది, మరి మన రాష్ట్రంలో విద్యా పథకాలు ఏమున్నాయి, ఆ పథకాలు ఏ ఉద్దేశంతో ప్రారంభించారో వీటి మీద ఒక సమగ్రమైన అవగాహన దృక్పథం ఛాత్రోపాధ్యాయులకు ఉండాలని ఉపాధ్యాయులకు వాటి మీద అవగాహన తప్పనిసరి అని భావించి ఈ సిలబస్ కమిటీ వీటిని కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఇవి కొత్తగా యాడ్ చేసిన అంశాలైనా పెద్ద కఠినమైన అంశాలు ఏమీ కావు. మీ డిఈడి బిఈడి పండిట్ ట్రైనింగ్ లో మీరు నేర్చుకున్నవే, మీ రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా వర్తమాన అంశాలలో కూడా వీటి మీద మీకు ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్నటువంటి అంశాలే. ఇవి కొత్త అంశాలు ఏమీ కావు, పెద్ద కఠినమైన అంశాలు ఏమీ కాదు. మీరు దిగులు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ ఫ్లాటో అకాడమీ నుంచి ఈ కొత్త అంశాల మీద మీకు సమగ్రమైనటువంటి విషయమే కాకుండా మెటీరియల్ అదే విధంగా మోడల్ క్వశ్చన్స్ పరిపూర్ణమైన ఆన్లైన్ క్లాస్ మీకు అందుబాటులో వస్తానికి ఈ ఫ్లాటో అకాడమీ నుంచి మీకు అందుబాటులో వస్తామని తెలియజేస్తూ ఇప్పుడు మనం ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి విద్యా పథకాలు ఏమున్నాయి, మరి ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్నటువంటి విద్యా పథకాలు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్నటువంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఏమైతున్నాయి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఎలాంటి విద్యా కార్యక్రమాలు తీసుకొచ్చింది, ఆ కార్యక్రమాల ఉద్దేశం ఏంది, ఆ కార్యక్రమాలు దేనికోసం ఏర్పాటు చేశారు, ఆ కార్యక్రమాల వల్ల మన విద్యలో ఎలాంటి మార్పు వచ్చింది అనేది ఈ క్లాస్ ద్వారా మనం ఈ పథకాల మీద ఒక సమగ్రమైనటువంటి విషయ అవగాహన పొందే ప్రయత్నం చేద్దాం. మరి 2019 ఎన్నికల తర్వాత 2019 సాధారణ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నూతనంగా ఈ ప్రభుత్వం రావడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా తాను ఇచ్చినటువంటి హామీలు, పాదయాత్రలో భాగంగా తాను కనిపెట్టినటువంటి అంశాలు,
పాదయాత్రలో భాగంగా ఈ యొక్క విద్యా రంగంలో ఉన్నటువంటి ఎలాంటి పథకాలు తెస్తే మన ప్రభుత్వ విద్యారంగాన్ని పరిపూర్ణత చేయవచ్చును, మన ప్రభుత్వ విద్యారంగంలో ఆశించిన ఫలితాలు తీసుకురావచ్చు అని అనేక అంశాల మీద పాదయాత్రలు తెలుసుకున్నటువంటి అంశాలకు అనుగుణంగా అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యా రూపురేఖలు, విద్యా ముఖ చిత్రం మార్చడం కోసం ప్రపంచంలోనే దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని, ప్రభుత్వ విద్యా విధానాన్ని కార్పొరేట్ స్థాయిలోకి తీసుకెళ్లాలని చెప్పి అనేకమైనటువంటి విద్యా పథకాలు మన రాష్ట్రంలో నేడు అమలు చేస్తూ ఉంటుంది. అంటే ప్రభుత్వ పాఠశాలల మీద ప్రజలకు నమ్మకం కుదరాలన్నా, ప్రభుత్వ పాఠశాలలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాలన్నా, ప్రపంచానికి విద్య ద్వారా మాత్రమే ప్రపంచాన్ని మార్చగలము, ముందు తరాలకు మనం ఇచ్చేది ఏమైనా ఉంది అంటే అది కేవలం విద్య అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలలో అనేక కార్యక్రమాల్లో ప్రకటించిన అంశం మీ అందరికీ తెలిసిందే. మరి ముందు తరాలకు మనం ఏమైనా ఇవ్వగలిగింది విద్య కాబట్టి ఆ విద్య నాణ్యంగా ఉండాలి, అందరికీ సమానంగా ఉండాలి, అది ఉచితంగా ఉండాలని భావించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి విద్యా కార్యక్రమాలు తీసుకొచ్చి విద్యారంగ ముఖ చిత్రాన్ని మార్చడానికి ప్రయత్నించింది. మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది. జగనన్న గోరుముద్ద కావచ్చు, నాడు నేడు కావచ్చు, విద్యా కానుక కావచ్చు, వసతి దీవెన కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వైఎస్ఆర్ విద్యోన్నతి కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తనం కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక వెబ్సైట్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు మీరు విద్యా పథకాలు నేర్చుకునే సందర్భంలో మీరు ఏం చేయాలి అంటే పథక ఉద్దేశం ఏంది, పథక ప్రారంభం ఎక్కడ, ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది, ఈ పథకం యొక్క లక్ష్యం ఏంది, ఈ పథకం రావడం వల్ల విద్యా విధానంలో ఎలాంటి మార్పు తీసుకొస్తుంది, ఎలాంటి మార్పును ఆశించి ఈ పథకాన్ని తీసుకొచ్చారు, ఈ పథకం యొక్క ఫలితాలు ఏమిటి, మన విద్యారంగంలో ఎలాంటి మార్పులకు ఈ పథకం స్వీకారం చుడుతుంది అనే అంశాల మీద మీరు అవగాహన ఉండాలి. దాటి మీదనే ఎగ్జామినర్ ఎక్కువగా మిమ్మల్ని పరిశీలించే అవకాశం ఉంటుంది. కాబట్టి పథక ఉద్దేశం, ప్రారంభం, వర్తింపు, దీని లక్ష్యం, దీని ద్వారా మన విద్యారంగంలో వచ్చినటువంటి మార్పులు, జరగబోయే పరిణామాలు, ఇంతకు ముందు ఇప్పుడు ఎలాంటి మార్పులు మన విద్యా విధానంలో రాబోతున్నాయి అనే అంశాలు మనం ఈ యొక్క పథకాలు అధ్యయనం చేస్తున్నప్పుడు, పథకాలను మనం స్టడీ చేస్తున్నప్పుడు ఆ అంశాలకు ఫోకస్ ఇస్తూ మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైనటువంటి విద్యా పథకాలు అమలవుతున్నాయి. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ అమలవుతున్నాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్ అమలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మీద మనకు టెట్ సిలబస్ లో అడగలేదు. మనం డిఎస్సి ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో వాటి గురించి చూస్తాం. రాష్ట్రీయ ఆవిష్కరణ అభియాన్ కావచ్చు, అదేవిధంగా విద్యాంజలి కావచ్చు, కళా ఉత్సవ్ కావచ్చు, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కావచ్చు, అదేవిధంగా సమగ్ర శిక్ష అభియాన్ కావచ్చు, ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ తో పాటు మన రాష్ట్రంలో నూతనంగా అమలవుతున్నటువంటి విద్యా పథకాలు అన్నాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మనం రాష్ట్రంలో అమలవుతున్నా కూడా వాటికంత ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన పని లేదు. ఈ టెట్ సిలబస్ లో, టెట్ లో కేవలం ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా అమలు చేస్తున్న విద్యా పథకాలు అన్నాడు. అంటే 2019 తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి తీసుకొచ్చిన విద్యా పథకాలు ఏమున్నాయి, ఆ విద్యా పథకాల ఉద్దేశం ఏంది, ఆ విద్యా పథకాల లక్ష్యం ఏంది, అవి మాత్రమే మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. వాటి మీదనే ఈ టెట్ సిలబస్ లో ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ టెట్ అనంతరం మనం డిఎస్సికి ప్రిపేర్ అయితే మాత్రం అటు కేంద్ర రాష్ట్ర పథకాలతో పాటు స్వాతంత్ర అనంతరం నుండి నేటి వరకు మన విద్యారంగంలో వచ్చినటువంటి విద్యా పథకాలు పూర్తిగా చూడాలి. ఎపెపు, డిపెపు, ఓబీబీ, సర్వశిక్ష అభియాన్, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు, నెబ్జెల్లు, మిడ్ డే మీల్స్, సాక్షర భారత్, ఇలాంటి విద్యా కార్యక్రమాలన్నింటినీ మనం అక్కడ అధ్యయనం చేయాలి. ఇక్కడ మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి విద్యా పథకాల గురించి మనం చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇలా ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న ఒక విద్యా పథకం చూద్దాం, జగనన్న గోరుముద్ద. మరి జగనన్న గోరుముద్ద అనే కార్యక్రమం ఎందుకు వచ్చింది, జగనన్న గోరుముద్ద పథకం యొక్క ఉద్దేశం ఏమిటి అనేది మనం చూద్దాం. జగనన్న గోరుముద్ద ఈ పథకాన్ని మనం వినే ఉంటాం. అసలు జగనన్న గోరుముద్ద పథకాన్ని ఎందుకు ప్రారంభించారు,
ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ లక్ష్యాలు ఏంది చూద్దాం. జగనన్న గోరుముద్ద అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 21వ తారీఖు అది జనవరి నెల 2020 సంవత్సరంలో ప్రారంభించాడు. 1 జనవరి 21, 2020 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగనన్న గోరుముద్ద అనేటటువంటి కార్యక్రమం. మరి జగనన్న గోరుముద్ద కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది అంటే మధ్యాహ్న భోజన పథకములో బాగా గుర్తుపెట్టుకోండి, మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారాన్ని అందించడం. పోషకాహారం అందించడం అంటే మధ్యాహ్న భోజన పథకం యొక్క నాణ్యతను పెంచి నాణ్యత క్వాలిటీని పెంచి మధ్యాహ్న భోజనం యొక్క మెనూని మార్చి మెనూను చేంజ్ చేస్తూ వారి పిల్లలకు, పాఠశాల చదివే పిల్లలకు పోషకాహారాన్ని అందించడమే జగనన్న గోరుముద్ద విద్యా పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అంటే జగనన్న గోరుముద్ద పథకాన్ని ఏ విద్యా పథకంలో అంతర్భాగంగా అమలు చేస్తున్నారు? మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకములో అంతర్భాగంగా దీన్ని అమలు చేస్తున్నారు. మరి జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? జనవరి 21, 2020లో ప్రారంభించారు. కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏంది? మధ్యాహ్న భోజనములో నాణ్యతను పెంచి పాఠశాలకు వచ్చే పిల్లలకు పోషక ఆహారం అందించడం. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడ్డ పిల్లలు, గిరిజన పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారు. అలాంటి పిల్లల్లో పోషకాహార లోపం ఉంది. మరి ఆ పోషకాహారాన్ని నివారించాలన్నా, పోషకాహారం వారికి అందించాలన్నా, పోషకాహార లోపాన్ని సరిచేయాలన్నా మధ్యాహ్న భోజనములో వారికి నాణ్యమైన విద్య నాణ్యమైనటువంటి భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. మరి జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో మధ్యాహ్న భోజనంలో భాగంగా దీన్ని అమలు చేస్తున్నాం కాబట్టి మధ్యాహ్న భోజన కార్యక్రమం నుంచి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్ దాని యొక్క నేపథ్యాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. దాని యొక్క నేపథ్యం కూడా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు చూద్దాం మధ్యాహ్న భోజన పథకం, మిడ్ డే మీల్స్. మరి మధ్యాహ్న భోజన పథకం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అని చూద్దాం. దీని గురించి మనం పరిశీలిస్తే స్వాతంత్రం పూర్వం నుండే మన దేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో తొలిసారిగా 1925-26 విద్యా సంవత్సరంలో మద్రాస్ మున్సిపాలిటీ, ఇది తెలంగాణ టీఆర్టీ బిట్టుగా అడిగాడు. స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో 1925-26 విద్యా సంవత్సరంలో ఆనాడు మద్రాస్ మున్సిపాలిటీ ఈ దేశంలో స్వాతంత్రానికి పూర్వం మొట్టమొదటిసారిగా మధ్యాహ్న భోజనాన్ని అందించింది. ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాఠశాలలో పిల్లల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని 1925-26 విద్యా సంవత్సరంలో మద్రాస్ మున్సిపాలిటీ మన దేశంలో తొలిసారిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత స్వాతంత్ర అనంతరం 1952వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సొంత ఖర్చుతో ఆ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. స్వాతంత్రానికి పూర్వమైతేనేమో మద్రాస్ మున్సిపాలిటీ 1925-26 అకాడమిక్ ఇయర్, స్వాతంత్ర అనంతరం అయితే 1952లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సొంత ఖర్చుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి కామరాజ్, తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కామరాజు 1960 ప్రాంతంలో తమిళనాడులో ఒక జిల్లాను ఎంపిక చేసుకొని ఆ జిల్లాలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించాడు. ఆ మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించి అమలు చేస్తే 1 year తర్వాత ఫలితాలను విశ్లేషిస్తే ఏమి తెలిసింది అంటే తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కామరాజు ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన మిడ్ డే మీల్స్ వల్ల ఆ జిల్లాలో డ్రాప్ అవుట్ రేటు భారీగా తగ్గింది. ఏందది డ్రాప్ అవుట్ రేట్? డ్రాప్ అవుట్ అంటే ఏంది? బడి మానేసిన వారి సంఖ్య, బడి మధ్యలో మానేసిన వారి సంఖ్య భారీగా తగ్గింది.
అంటే మధ్యాహ్న భోజనం అమలు చేయడం వల్ల, మిడ్ డే మీల్స్ ప్రోగ్రాం అమలు చేయడం వల్ల డ్రాప్ అవుట్, బడి మధ్యలో మానేసిన వారి సంఖ్య తగ్గుతుంది అని చెప్పి ఆనాడు తమిళనాడు ప్రభుత్వం గుర్తించి తమిళనాడు వ్యాప్తంగా ఈ మధ్యాహ్న భోజనాన్ని అమలు చేసింది. ఉత్తరప్రదేశ్ తర్వాత తమిళనాడు రాష్ట్రం మన దేశంలో ఈ మధ్యాహ్న భోజనాన్ని రెండో రాష్ట్రంగా ప్రారంభించింది. ఎన్టీ రామారావు కాలంలో 1983-84 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్టీ రామారావు చూడండి, ఎన్టీ రామారావు కాలంలో 1983-84 విద్యా సంవత్సరంలో మన రాష్ట్రంలో కూడా ఈ మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో ప్రారంభించి మన రాష్ట్రంలో కూడా ఈ మిడ్ డే మీల్స్ ని అమలు చేసింది. ఆ తర్వాత కొద్ది కాలానికి దీన్ని రద్దుపరచడం జరిగింది. ఇలా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్యాహ్న భోజనం స్వచ్ఛందంగా రాష్ట్ర ఖర్చుతో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ మిడ్ డే మీల్స్ ని అమలు చేశారు. ఇలాంటి సందర్భంలో దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనాన్ని 1995 ఆగస్టు 15వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. అధికారికంగా న్యూట్రిషన్ సపోర్ట్ సిఫారసు మేరకు పాఠశాలలోని పిల్లలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో న్యూట్రిషన్ సపోర్ట్ లో భాగంగా 1995 ఆగస్టు 15వ తారీఖు నుండి మన దేశంలో అధికారికంగా సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ప్రాథమిక స్థాయిలో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసింది. అంటే 1995 నుంచి అధికారికంగా మధ్యాహ్న భోజన ప్రోగ్రామ్ ని, ఈ యొక్క మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ని అమలు చేశారు. ప్రారంభంలో ఇది 1 నుంచి 5కు వర్తించింది, తర్వాత 1 నుంచి 7th క్లాస్ వర్తించింది. ఆర్టీఈ చట్టం రావడంతోనే 1 నుంచి 8కు వర్తిస్తుంది దేశవ్యాప్తంగా. ఈ 1 నుంచి 8కు వర్తించే మిడ్ డే మీల్స్ కు కేంద్ర రాష్ట్రాలు ఇద్దరు నిధులు సమకూర్చుతాయి. 9th నుంచి పై తరగతికి వర్తించే మిడ్ డే మీల్స్ కు మాత్రం స్టేట్ గవర్నమెంట్ సొంతంగా నిధులని సమకూర్చుకుంటుంది. 8th వరకు మాత్రం అప్ టు 8th, 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మిడ్ డే మీల్స్ యొక్క ఖర్చును కేంద్ర రాష్ట్రాలు 60:40 కేంద్రం 60% నిధులు ఇస్తుంది, రాష్ట్రం 40% భరించాలి. ఏ క్లాస్ వరకు? 1 నుంచి 8th క్లాస్ వరకు. 1 నుంచి 8th క్లాస్ వరకు మాత్రం 60:40 రేషియోలో ఈ నిధులు అనేవి భరిస్తూ ఉండాలి. అంతకంటే పై క్లాస్ 9th నుంచి పై క్లాస్ వరకు మాత్రం స్టేట్ గవర్నమెంట్ సొంతంగా నిధులు సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా 1995 నుంచి మన దేశంలో అధికారికంగా ఈ మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ప్రారంభంలో ఈ మిడ్ డే మీల్స్ లో భోజనం అందించలే, కేవలం నెలకు 3 కేజీల చొప్పున ఒక విద్యార్థికి రైస్ పంపిణీ చేశారు. కేవలం రైస్. నార్త్ ఇండియాలో అయితే గోధుమలు, సౌత్ ఇండియాలో బియ్యము, ఉత్తర భారతదేశంలో అయితే గోధుమల పంపిణీ చేశారు. ఇలాంటి సందర్భంలో 2003లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. 2003 నవంబర్ మాసంలో మిడ్ డే మీల్స్ మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏం చెప్పింది అంటే, మీరు బియ్యం ఇవ్వడం వల్ల మీ యొక్క మిడ్ డే మీల్స్ యొక్క లక్ష్యం సాధించలేకపోతున్నారు, వండిన మధ్యాహ్న భోజనం అందించాలని చెప్పి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కేంద్రాన్ని ఆదేశించడంతోనే 2004 నుండి మన దేశవ్యాప్తంగా వండిన మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారు. అంతకుముందు 1995 ఆగస్ట్ 15న ప్రారంభించిన మిడ్ డే మీల్స్ లో ప్రారంభంలో వండిన మధ్యాహ్న భోజనం అందించలేదు. సౌత్ ఇండియాలో బియ్యము, నార్త్ ఇండియాలో గోధుమల పంపిణీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు 2004 నుండి మిడ్ డే మీల్స్ ప్రోగ్రాములో వండిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఇది అసలు మధ్యాహ్న భోజన ఉద్దేశాలు అసలు దేనికోసం దీన్ని ప్రారంభించారు? మధ్యాహ్న భోజనం యొక్క లక్ష్యాలు ఏంది అంటే, 1 బడి బయట పిల్లలను బడిలో చేర్పించడం. దీన్ని ఏమంటామంటే నమోదు అంటాం. 1 ఎన్రోల్మెంట్, నమోదు. 2 ఏమంటామంటే నిలుపుదల.
నిలుపుదల, మూడోది అంటే ఆహార భద్రత, ఆహార భద్రత లేదా పోషకాహారం అందించడం. ఈ 3 లక్ష్యాల కోసం మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ 3 కార్యక్రమాల కోసం మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఏంటి చూడండి, ఒకటి నమోదు అన్నాం, అంటే బడి బయట పిల్లలని బడిలో చేర్పించడం. బడి బయట పిల్లలని, బడి ఈడు గల పిల్లలు బడి బయట ఉన్నారు, ఆ బడి ఈడు గల పిల్లలందరినీ బడిలో చేర్పించడం, అది నమోదు అన్నాం. ఏంటి సార్, మిడ్ డే మీల్స్ కు నమోదుకు ఏం సంబంధం ఉంది అనే డౌట్ మీలో రావచ్చు. మిడ్ డే మీల్స్ కు నమోదుకు సంబంధం ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ తరగతుల పిల్లలు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ తరగతుల పిల్లలు ఆర్థిక సౌలభ్యం బాలేదు కాబట్టి, పేదరికం బాలేదు కాబట్టి, వారికి తిండి కొరత ఏర్పడుతుంది కాబట్టి బడికి రావడం వల్ల వృధా, పనికి పోవడం వల్ల డబ్బులు వస్తాయి, ఆహారం అందుతుందని భావించి బడి డుమ్మా కొట్టి బడి వయసులో బడికి రాకుండా వాళ్ళు పని పాడవాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అలాంటప్పుడు బడిలో మధ్యాహ్న భోజనం అందించడం వల్ల వారికి ఆహారం లభిస్తుంది కాబట్టి బడి బయట పిల్లలందరూ బడిలోకి వస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీన్ని బడి బయట పిల్లల్ని బడిలో చేర్పించడం అంటాం, నమోదు. 2, నిలుపుదల. పిల్లలు బళ్ళకు జాయిన్ అవుతున్నారు. నిలుపుదల అంటే ఏంటి, డ్రాప్ అవుట్ ను తగ్గించడం. పిల్లల్లో డ్రాప్ అవుట్ ఎక్కువగా ఉంది అంటే పిల్లవాడు బడిలో జాయిన్ అవుతున్నాడు కానీ సంవత్సరం మొత్తం బడికి రాకుండా కొద్ది కాలం బడి డుమ్మా కొట్టి బడిని బంద్ చేస్తున్నాడు అంటే డ్రాప్ అవుట్ రేట్ అనేది, బడి మానేసిన వారి సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. మరి బడి మానేసిన వారి సంఖ్యను తగ్గించాలి అంటే మధ్యాహ్న భోజనం పెట్టడం వల్ల ఏంది, బడికి రెగ్యులర్ గా బడిలో నమోదవుతారు, క్రమం తప్పకుండా రెగ్యులర్ గా బడికి వస్తారనే ఉద్దేశంతో, రెగ్యులర్ గా బడికి వస్తారనే ఉద్దేశంతో బడిలో నిలుపుదల అనేది ఉంచాలి. డ్రాప్ అవుట్ రేటు తగ్గించాలి, నిలుపుదలని కాపాడాలి. మిడ్ డే మీల్స్ ద్వారా నమోదు పెరుగుతుంది, డ్రాప్ అవుట్ తగ్గుతుంది అనే 2వ లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక 3వ లక్ష్యం ఏం పెట్టుకున్నారంటే, పేద పిల్లలకు, అంటే ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలే పేద పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎస్సీ ఎస్టీ, ఈ యొక్క ఈబీసీ వర్గాలు, అదేవిధంగా వలస కార్మికుల పిల్లలు, పని పాడవాళ్ళు చేసుకునే పిల్లలు, అంటే వాళ్ళు సోషియో అండ్ ఎకనామిక్ బ్యాక్లాగ్ జెండర్ నుంచి వస్తారు. అటు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, సంస్కృతి పరంగా కానీ వెనుకబడ్డ పిల్లలే ఈ పాఠశాలకు వస్తారు. మరి ఆ పిల్లలకు పేదరికం అనేది ఉంటుంది. పేదరికం వల్ల వారికి పోషకాహారం అందదు. చిన్నప్పుడు పోషకాహారం అందకపోతే పెద్దయినాక అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని భావించి ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఈ మిడ్ డే మీల్స్ ద్వారా ఆ పిల్లలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు పోషకాహారాన్ని అందించవచ్చు అనే ఉద్దేశంతో ఈ మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ఇప్పటికీ 2 సార్లు అడిగాడు ఈ ప్రశ్న. మన దేశంలో అనేక మంది బడి మానేసిన పిల్లల డ్రాప్ అవుట్ రేట్ తగ్గించిన విద్యా పథకం ఏంది అన్నాడు. అంటే ఈ పథకాన్ని ప్రారంభించడం వల్ల మన దేశంలో డ్రాప్ అవుట్ రేట్ తగ్గింది అన్నాడు. మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం వల్ల మన దేశంలో డ్రాప్ అవుట్ రేటు భారీగా తగ్గింది. అదే క్వశ్చన్ కొద్దిగా లాజిక్ చేసి ఎగ్జామినర్ అడిగాడు. ఈ కింది ఏ కార్యక్రమం వల్ల బాలికల్లో డ్రాప్ అవుట్ తగ్గింది అన్నాడు. బాలికల్లో డ్రాప్ అవుట్ తగ్గింది అంటే కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు, కేజీబీవీలు. మొత్తం దేశంలో డ్రాప్ అవుట్ తగ్గింది అంటే మిడ్ డే మీల్స్. మళ్ళా క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి, క్వశ్చన్ కాడ కన్ఫ్యూజ్ కావద్దు. మన దేశంలో డ్రాప్ అవుట్ రేటుని భారీగా తగ్గించిన విద్యా పథకం మిడ్ డే మీల్స్. బాలికల్లో డ్రాప్ అవుట్ రేటు తగ్గించిన విద్యా పథకం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు. బాలికలు విద్య పట్ల ఆసక్తి పెంచిన విద్యా పథకం అంటే నెర్జల్ వస్తుంది, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ ఎలిమెంటరీ లెవెల్, అది వస్తుంది. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ దేని నుంచి అడిగాడు, ఎక్కడి నుంచి అడిగాడు, దేనికి సంబంధించింది అనే తారతమ్యాన్ని మీరు గుర్తించగలిగితే ఎగ్జామినర్ ప్రశ్న ఎలా ఇచ్చినా మీరు సులభంగా ఆన్సర్ చేయడానికి ఆస్కారం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మిడ్ డే మీల్స్ యొక్క ఉద్దేశాలు ఏం చెప్పుకున్నాం, బడి ఈడు పిల్లలని బడిలో చేర్పించడం, బడిలో చేరిన పిల్లల్లో నిలుపుదలను పెంచి డ్రాప్ అవుట్ రేటు తగ్గించడం,
పేద పిల్లలకు ఆహార భద్రత కల్పించి వారికి పోషక ఆహారాన్ని అందించడం, పేద పిల్లలకు ఆహార భద్రత కల్పించి వారికి పోషకాహారాన్ని అందించడం. ఇలా ఈ కార్యక్రమం అమలవుతూ ఉండేది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 1 నుంచి 8కు అమలవుతుంది. ప్రస్తుతం మన దగ్గర మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2008 నుంచి 9-10 క్లాసులకు కూడా వర్తించింది. 9-10 క్లాసులకు కూడా వర్తించింది. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో 2018 నుంచి 11-12 తరగతులకు కూడా వర్తిస్తుంది. ఏ క్లాస్కు? 11-12 క్లాసులకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మిడ్ డే మీల్స్ అనే ప్రోగ్రాము మధ్యాహ్న భోజన పథకము లేదా జగనన్న గోరుముద్ద అనే పథకం ఏ తరగతులకు వర్తిస్తుంది? ఏ తరగతులకు? 1 నుంచి 12 క్లాసుకు వర్తిస్తుంది. ఏ క్లాసు? 1 నుంచి ప్రాథమిక స్థాయిలో 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు వర్తిస్తుంది. మరి మిడ్ డే మీల్స్ ప్రోగ్రాములు, ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రాముకు 1 నుంచి 8 క్లాస్, 1 నుంచి 8కు కేంద్ర రాష్ట్రాలు నిధులు సమకూర్చుతున్నాయి. 9 నుంచి 12 తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సొంత ఖర్చుతో నిధులు ఇస్తుంది. 1 నుంచి 5కు కేంద్ర రాష్ట్రాలు ఈ యొక్క వ్యయాన్ని భరిస్తున్నాయి లేదా మిడ్ డే మీల్స్ యొక్క నిధులను సమకూర్చుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ 9-12 క్లాసులకు మాత్రం స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. మరి మిడ్ డే మీల్స్ కోసం, మధ్యాహ్న భోజన పథకం కోసం కేంద్ర రాష్ట్రాలు ఎంత శాతం నిష్పత్తిలో నిధులను సమకూరుస్తున్నాయి అంటే కేంద్రం 60, రాష్ట్రాలు 40. కేంద్రం 60% ఇస్తుంది, రాష్ట్రాలు 40% ఇవ్వాలి. ఇక్కడ 9th to 10th క్లాస్కి వస్తానికి మాత్రం 100%, అంటే పూర్తిగా 100% స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది ఈ యొక్క విద్యా పథకం యొక్క నిధులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ యొక్క జగనన్న గోరుముద్ద కార్యక్రమం కావచ్చు, మిడ్ డే మీల్స్ కార్యక్రమం కావచ్చు, ఇలా అమలవుతున్నటువంటి ఈ మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో 21వ తారీఖు జనవరి నెల 2020 నుంచి జగనన్న గోరుముద్ద అనే కార్యక్రమం ఈ మిడ్ డే మీల్స్ లో అంతర్భాగంగా తీసుకొచ్చిన పథకం. ఇది ప్రత్యేకమైన పథకం కాదు, మిడ్ డే మీల్స్ లోనే అంతర్భాగంగా తీసుకొచ్చినటువంటి విద్యా పథకం. అంతర్భాగంగా తీసుకొచ్చిన పథకం ఏందది? జగనన్న గోరుముద్ద. అంటే జగనన్న గోరుముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటి? మధ్యాహ్న భోజనములో నాణ్యతను పెంచి పోషక ఆహారాన్ని అందించడం దీని ప్రధాన ధ్యేయం, ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా ఈ గోరుముద్ద కార్యక్రమం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది? బడిలో 100% GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సాధించవచ్చు. అంటే పోషకాహారం అందిస్తున్నాం కాబట్టి 100% ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, స్థూల నమోదు నిష్పత్తిని సాధించవచ్చును. బయట పిల్లలని బడిలో చేర్పించవచ్చును. డ్రాప్ అవుట్ ని నివారించవచ్చును. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు పోషకాహారాన్ని, వారి వయసుకు తగ్గట్టుగా వారికి పోషకాహారాన్ని అందించడానికి ఈ జగనన్న గోరుముద్ద అనే విద్యా పథకం తోడ్పడుతుంది. ఈ జగనన్న గోరుముద్ద పథకం ప్రభుత్వ మరియు ఎయిడెడ్ స్కూళ్లకు మాత్రమే వర్తిస్తుంది, ప్రైవేటు స్కూళ్లకు వర్తించదు. ఇది కేవలం 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ మరియు ఎయిడెడ్ స్కూళ్లలో, మోడల్ స్కూల్ కావచ్చు, గురుకులాల్లో ఆల్రెడీ అది రెసిడెంట్ స్కూలే కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఈ గురుకులాల్లో ఖచ్చితంగా మనకు భోజనం అనేది ఉంటుంది. ఇక్కడ డే స్కాలర్ స్కూల్స్ అయినటువంటి గవర్నమెంట్ స్కూల్, జెడ్పీ స్కూల్, మున్సిపల్ స్కూల్, ఎయిడెడ్ స్కూల్, మోడల్ స్కూల్ లో ఈ కార్యక్రమం వర్తిస్తుంది. అంటే ప్రభుత్వ విద్యా సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ జగనన్న గోరుముద్ద అనే విద్యా పథకం వర్తించదు. మరి ఈ పథకంలో భాగంగా ఏం చేశారు అంటే చూద్దాం. మిడ్ డే మీల్స్ యొక్క మెనూని పూర్తిగా మార్చి వారానికి 5 గుడ్లు, పిల్లవారికి వారానికి 5 గుడ్లు, 3 పల్లి చిక్కీలు అంటే పల్లి పట్టీలు అంటాం,
వేరుశెనగ బెల్లంతో చేసినటువంటి పల్లి పట్టి అంటాం. పల్లి లేదా నువ్వుల పట్టి. ఈ వేరుశెనగ బెల్లంతో, నువ్వులు బెల్లంతో చేసినటువంటి పల్లి చిక్కీ గాని, దాన్నే కొన్ని ప్రాంతాల్లో పల్లి పట్టీలు అంటాం. ఆ పల్లి పట్టి వారానికి 3 పల్లి పట్టీలు, 5 ఎగ్గులు అందించాలని నిర్ణయించారు ఈ యొక్క గోరుముద్ద కార్యక్రమములు. అంతకుముందు వారానికి 2 గుడ్లు ఉన్నటువంటి ఈ పథకాన్ని వారానికి 5 గుడ్లుగా మార్చారు. అదేవిధంగా వారానికి 3 రోజులు సోమ, బుధ, శుక్రవారాలలో ఈ పిల్లలకు అత్యంత ఐరన్ లోపంతో బాధపడుతూ భావించి వారికి వేరుశెనగ బెల్లంతో చేసినటువంటి పట్టీ గాని, నువ్వులు బెల్లంతో చేసినటువంటి చిక్కీ గాని పిల్లవానికి అందిస్తూ ఉన్నారు. ఇవి అందించడంతో పాటు ఈ జగనన్న గోరుముద్ద పథకం యొక్క మిడ్ డే మీల్స్ యొక్క మెన్యూని పూర్తిగా మార్చారు. మరి ఈ మిడ్ డే మీల్స్ లో చూడండి, ఒకటి మండే ఏమిస్తాం, అదేవిధంగా సోమవారం, మంగళవారం ఏమిస్తాం, బుధవారం ఏమిస్తాం, వెడ్నెస్డే, ట్యూస్డే ఏమిస్తాం, థర్స్డే ఏమిస్తాం, అదేవిధంగా ఫ్రైడే, శుక్రవారం ఏమిస్తాం, అదేవిధంగా సాటర్డే, శనివారం ఏమిస్తాం అనేది చూద్దాం. సోమవారం నాడు పిల్లలకు ఏమిస్తారంటే మెనూలో అన్నం ఉంటుంది పిల్లవాళ్ళకు, పప్పు చారు, ఎగ్గు కర్రీ. ఇక్కడ బాయిల్ ఎగ్ కాదు, ఉడకబెట్టిన ఎగ్గు కాదు, ఎగ్గు కర్రీ ఉంటుంది. ఎగ్గు కర్రీ చేస్తూ ఉంటారు. దీనితో పాటు అదనంగా పల్లి చిక్కీ అనేది పిల్లవాళ్ళకు అందిస్తారు. అంటే మిడ్ డే మీల్స్ లో సోమవారం నాడు మెనూలో ఏమందించాలి? అన్నము, పప్పు చారు, ఎగ్గుతో వండిన కర్రీ, ఎగ్గు కర్రీ అంటాం. మామూలుగా అయితే ఎగ్గు బాయిల్ చేసి ఇస్తాం, ఉడకబెట్టిన గుడ్డు ఇస్తాం. ఇక్కడ మాత్రం ఎగ్గు కర్రీతో అందిస్తాం. దీనితో పాటు మండే నాడు ఏమిస్తారంటే పల్లి చిక్కీ అందిస్తూ ఉంటాం. అదేవిధంగా మంగళవారానికి వస్తారికి ఏమిస్తాము అంటే మంగళవారం వస్తారికి పిల్లవానికి మిడ్ డే మీల్స్ లో పులిహోర ప్లస్ టమాటా పప్పు ప్లస్ బాయిల్ ఎగ్గు అందిస్తాం. అంటే మంగళవారం వస్తారికి మెనూలో మిడ్ డే మీల్స్ మెనూలో ఏం చేశాం? పిల్లవానికి పులిహోర పెట్టడం, టమాటా పప్పు కర్రీ, అదేవిధంగా బాయిల్ ఎగ్ అంటే ఉడకబెట్టిన గుడ్డు అందించడం ఈ మంగళవారం మెనూలో ఇస్తాం. బుధవారం మెనూ వస్తారికి పిల్లవానికి ఏమిస్తామో చూడండి. బుధవారం మెనూ వస్తారికి అన్నం, మళ్ళా రైస్ పెడతాం, ఆలుగడ్డతో చేసినటువంటి కుర్మా, నెక్స్ట్ బాయిల్ ఎగ్, నెక్స్ట్ పల్లి చిక్కీ పిల్లవానికి ఈ బుధవారం మెనూలో ఇవి అందిస్తూ ఉంటాం. అంటే బుధవారం మెనూ వస్తారికి పిల్లవానికి రైసు, ఆ రైసులో కర్రీ ఏంటిది? ఆలుగడ్డ కుర్మా, బాయిల్ ఎగ్, అదేవిధంగా పల్లి యొక్క చిక్కీ అంటే పల్లి పట్టి, వేరుశెనగ పల్లి పట్టి అందిస్తాం. ఇది పిల్లవానికి బుధవారం నాడు మెనూలో, ఈ మధ్యాహ్న భోజనం మెనూలో వానికి అందిస్తూ ఉంటాం. అదేవిధంగా మనం గురువారం వస్తారికే చూడండి, గురువారం వస్తారికి పిల్లవానికి కిచిడి, అదేవిధంగా టమాటా చట్నీ, అదేవిధంగా బాయిల్ ఎగ్గు పిల్లవానికి అందిస్తూ ఉంటాం. గురువారం వస్తారికే పిల్లవానికి మధ్యాహ్న భోజనం మెనూలో వానికి కిచిడి పెడతాం, టమాటా చట్నీ పెడతాం, బాయిల్ ఎగ్గు ఉడకబెట్టిన ఎగ్గు వానికి అందిస్తూ ఉంటాం. అంటే ఎంత మంచి మెనూ పెడుతున్నారో చూడండి. పిల్లవానికి ఎలాంటి పోషకార లోపం లేకుండా ఆహారపులతో అందించడంతో పాటు వానికి కిచిడి, టమాటా చట్నీ, బాయిల్ ఎగ్గు ఉడకబెట్టిన ఎగ్గు అందిస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తే పిల్లవానికి శుక్రవారం ఫ్రైడే వస్తారికే చూడండి, అన్నం, ఆ రోజు రైస్ పెడతాం, ఆకుకూర పప్పు పెడతాం, అదేవిధంగా బాయిల్ ఎగ్గు పెడతాం, అదేవిధంగా పల్లి చిక్కీ అందిస్తాం, వేరుశెనగ పల్లి పట్టి ఇస్తాం. అంటే పిల్లవానికి అన్నం, ఆకుకూరతో వండినటువంటి దాల్ పప్పు, అదేవిధంగా బాయిల్ ఎగ్గు ఉడకబెట్టిన ఎగ్గు, పల్లి చిక్కీ అంటే వేరుశెనగ పల్లి పట్టి పిల్లవానికి మిడ్ డే మీల్స్ లో మనం అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా శనివారం వస్తారికే చూడండి, పిల్లవానికి ఏమిస్తాం? అన్నం ప్లస్ సాంబార్ ఇస్తాం, ప్లస్ తీపి పొంగలి ఇస్తాం. అంటే సాటర్డే నాడు మాత్రం వారానికి ఎన్ని గుడ్లు చెప్పుకున్నాం? మిడ్ డే మీల్స్ లో జగనన్న గోరుముద్దలో వారానికి ఇచ్చే గుడ్ల సంఖ్య ఎంత? 5 గుడ్లు సోమవారం నుండి శుక్రవారం వరకు ఇస్తాం. శనివారం నాడు మాత్రం గుడ్డు ఇవ్వం. శనివారం అన్నం, సాంబార్, తీపి పొంగలి ఇస్తాం. వారానికి 3 పల్లి పట్టీలు ఇస్తాం. అది సోమవారం, బుధవారం, శుక్రవారం డే బై డేగా ఇస్తాం. సోమ, బుధ,
శుక్ర. వారానికి 5 గుడ్లు ఇస్తాం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర. ఈ 5 గుడ్లలో 4 బయలు గుడ్లు ఇస్తాం, ఉడకబెట్టిన గుడ్లు ఇస్తాం. సోమవారం మాత్రం గుడ్డు కుర్మా, గుడ్డు కూర వండి పిల్లవాడికి పెడుతూ ఉంటాం. ఇది ఈ యొక్క జగనన్న గోరు ముద్దలో భాగంగా మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని యొక్క నాణ్యత పెంచాం, మెనూని మార్చి పోషకాహారాన్ని అందిస్తూ ఉన్నాం. అంటే వారికి కావలసినటువంటి పోషకాహారాన్ని అందించే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. మరి ఈ జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా ఈ వంట వండే వాళ్ళకు అంటే కుక్కులకు యొక్క ఛార్జీ కూడా పెంచింది. కుక్కుల ఛార్జీ కూడా ఏం చేశారు అంటే అంతకుముందు 1000 రూపాయల నుండి కుక్కు ఛార్జీని 3000 రూపాయలకు మార్చారు. ఇది కుక్కు ఛార్జీ 3000 రూపాయలుగా మార్చారు. అంటే వంట మనిషి యొక్క ఇచ్చేటువంటి డబ్బుల్ని ఏం చేశాం, 1000 రూపాయల నుంచి 3000 రూపాయలకు మార్చాం. అదేవిధంగా మిడ్ డే మీల్స్ యొక్క పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి యాప్ తయారు చేసి ఏ రోజుకు ఆ రోజు పర్యవేక్షణ చేస్తుంది. ఇంతకుముందు మిడ్ డే మీల్స్ స్కూళ్లలో అమలయ్యేది, అది 15 రోజులకో నెల రోజులకోసారి రికార్డు రూపంలో పర్యవేక్షణ ఉండేది. కానీ ఇప్పుడు ఏ రోజు ఎంతమంది పిల్లలు ఎన్రోల్మెంట్ అయ్యారు, బడిలో ఎన్రోల్మెంట్ ఎంత ఉంది, ఆ రోజు ప్రజెంట్ ఎంత ఉంది, టేకెన్ ద మీల్స్ మిడ్ డే మీల్స్ ఎంతమంది తీసుకున్నారు, ఆ మిడ్ డే మీల్స్ లో మెనూ పాటించారా లేదా, ఈ రోజు ఏమి వండారు, ఎన్ని రైస్ వినియోగించారు, ఏ మెనూ పాటించారు, ఎంతమంది పిల్లలు భోజనం చేశారనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం సపరేట్ ఒక యాప్ తయారు చేసి యాప్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మిడ్ డే మీల్స్ ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇది జగనన్న గోరుముద్ద కార్యక్రమం యొక్క ఉద్దేశాలు, జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో ఉన్నటువంటి అంశాలు. దీనిలో కొన్ని కీలకమైన పదాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. జగనన్న గోరుముద్ద అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 21 జనవరి 2020న ప్రారంభించాడు. 21 జనవరి 2020న ప్రారంభించాడు. ఈ కార్యక్రమం 1 నుంచి 12 తరగతులకు వర్తిస్తుంది. ప్రభుత్వ పాఠశాల, ఎయిడెడ్ పాఠశాల, మోడల్ స్కూల్కు మాత్రమే వర్తిస్తుంది. ఇది ప్రైవేటు పాఠశాలకు వర్తించదు. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం మధ్యాహ్న భోజనములో నాణ్యతని పెంచి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు పోషకాహారాన్ని అందించడం. ఈ కార్యక్రమంలో భాగంగా వారానికి పిల్లవానికి 5 గుడ్లు, 3 పల్లి చిక్కీలు అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం దేనిలో భాగంగా అమలు చేస్తున్నారు అంటే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ లో భాగంగా అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నిధులు 1 నుంచి 8th క్లాసుకు కేంద్ర రాష్ట్రాలు సమకూర్చుతున్నాయి. 9 నుంచి 12 క్లాసుకు స్టేట్ గవర్నమెంట్ సొంత ఖర్చును భరిస్తూ ఉంటుంది. 1 నుంచి 8th క్లాస్ వరకు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంత రేషియోలో దీన్ని భరిస్తుంది అంటే 60:40. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 60, రాష్ట్ర గవర్నమెంట్ 40 నిష్పత్తిలో ఈ కార్యక్రమం యొక్క నిధులను సమకూర్చుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాలు ఏంటి అంటే బయట పిల్లలని బడిలో చేర్పించడం, బడిలో పిల్లల నిలకడ పెంచడం, అంటే డ్రాప్ అవుట్ గురి కాకుండా కాపాడగలగడం, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ పిల్లలకు పోషకాహారాన్ని అందించి ఆరోగ్య భద్రత కల్పించడం జగనన్న గోరుముద్ద గాని మిడ్ డే మీల్స్ ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ కార్యక్రమం రావడంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మంచి పోషకాహారం లభిస్తుంది. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా వారు స్వేచ్ఛగా అభ్యసనం చేయడానికి ఈ మిడ్ డే మీల్స్ కార్యక్రమం, జగనన్న గోరుముద్ద అనే కార్యక్రమం తోడ్పడుతుందని మనం తెలియజేసుకోవచ్చు. అంటే ఎంతగానో ఇది తోడ్పడుతూ ఉంటుంది. ఇది కూడా ఒక విద్యా పథకంగా మనం చూస్తూ ఉంటాం. ఇక ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న మరొక 2వ విద్యా పథకం చూద్దాం. అదే సమగ్ర శిక్ష అభియాన్. ఏంటది? సమగ్ర శిక్ష అభియాన్. దీన్ని SSA అంటాం. దీంతో SSA అంటే మళ్ళీ మీరు సర్వశిక్ష అభియాన్ అనుకునేవాళ్ళు కాదు. SA సర్వశిక్ష అభియాన్ రద్దయిపోయింది, అది లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రోగ్రాం సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి విద్యా పథకం సమగ్ర శిక్ష అభియాన్, SSA సమగ్ర శిక్ష అభియాన్. సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమాన్ని
2018 మే మాసంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్ఏ ప్లస్ ఆర్ఎంఎస్ఏ ప్లస్ టీచర్ ఎడ్యుకేషన్ ఈ 3 కార్యక్రమాలను కలుపుతూ బాగా గుర్తుపెట్టుకోండి. 2018 మేలో సెంట్రల్ గవర్నమెంట్ సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, టీచర్ ఎడ్యుకేషన్ ఈ 3 కార్యక్రమాలను కలుపుతూ సమగ్ర శిక్ష అభియాన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఒక్కసారి మీరు దీని నేపథ్యం చూడండి. ఎప్పుడో 2001లో ప్రారంభమైంది సర్వశిక్ష అభియాన్. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, విద్య మా హక్కు. దాన్ని మన రాష్ట్రంలో రాజీవ్ విద్యా మిషన్ పేరుతో వైఎస్ఆర్ కాలంలో అమలు చేశాం. ఇది సర్వశిక్ష అభియాన్ ఆ కాలంలో 1 నుంచి 8కు వర్తించేది. 2009లో వచ్చింది రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ 9 నుంచి 12 క్లాస్ వరకు. అదే విధంగా టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం. టీచర్లకు ట్రైనింగ్ అంటే వృత్తి పూర్వకంగా కాదు, వృత్తి అంటారా, ఇన్ సర్వీస్, వృత్తి అభివృద్ధి విద్య అంటాం. ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ కోసం ఈ ప్రోగ్రాంలలో భాగంగా టీచర్లకు ప్రతి సంవత్సరం నిర్ణీత కాలం అటు సర్వశిక్ష అభియాన్లో కానీ ఆర్ఎంఎస్ఏలో మాత్రం వారి సంవత్సరానికి 7 రోజుల శిక్షణ ఇస్తున్నాం. హెడ్ మాస్టర్లకు అయితే 5 రోజులు ట్రైనింగ్ ఇస్తాం. ఆర్ఎంఎస్ఏలో తెలంగాణ టీఆర్టీలో అడిగాడు. ఆర్ఎంఎస్ఏ విద్యా పథకంలో భాగంగా పాఠశాల అధిపతి హెడ్ మాస్టర్ కు ఎన్ని రోజులు శిక్షణ అందిస్తారు ఒక సంవత్సర కాలంలో అన్నాడు. 5 రోజులు ఇస్తాం. టీచర్లకైతే 7 రోజులు ఇస్తాం. ఎస్ఎస్ఏలో బాగా 10 డేస్ ఇస్తాం. సంవత్సరానికి 10 డేస్ సర్వశిక్ష అభియాన్లో ఇచ్చేది. ఇలా ఎస్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ ఈ టీచర్ ట్రైనింగ్ అన్ని 3 కోర్సులు వద్దు, 3 ప్రోగ్రాములు వద్దు, ఒకే పథకం ఉండాలని భావించి 2018 మేలో సెంట్రల్ గవర్నమెంట్ సర్వశిక్ష అభియాన్, ఆర్ఎంఎస్ఏ సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ తో కలిపి సమగ్ర శిక్ష అభియాన్ని ఏర్పాటు చేసింది. ఏంటది? సమగ్ర శిక్ష అభియాన్. మళ్ళీ ఎస్ఎస్సి అంటే మీరు సర్వశిక్ష అభియాన్ అనుకోవద్దు, సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమం చూడండి 1 నుంచి 12వ క్లాసుకు వర్తిస్తుంది. 1 నుంచి 12వ క్లాసుకు వర్తిస్తుంది. ఏ క్లాస్కు వర్తిస్తుంది? 1 to 12. దీని మధ్యన ఎన్ఈపి 2020 రావడంతోనే ఇది పూర్వ ప్రాథమిక విద్య నుండి ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య నుంచి +12 అంటే +2 అంట 12వ క్లాస్ వరకు దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈ సమగ్ర శిక్ష అభియాన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము. దేశవ్యాప్తంగా ఇది అమలవుతుంది. 1 నుంచి 12 క్లాసులకు అమలవుతుంది. ప్రజెంట్ ఇది 1 నుంచి పూర్వ ప్రాథమిక విద్య నుండి 12వ క్లాస్ వరకు అమలవుతున్నటువంటి విద్యా పథకం. దీనికి ఈ యొక్క సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమానికి నిధులని కేంద్ర రాష్ట్రాలు సమకూర్చుతున్నాయి. కేంద్రం 60%, రాష్ట్రాలు 40%. కేంద్రం అయితే 60%, రాష్ట్రాలు అయితే 40%. ఈ యొక్క నిధుల ఆధారంగా ఈ ప్రోగ్రామ్ కు, ఈ సమగ్ర శిక్ష అభియాన్ కు కేంద్ర రాష్ట్రాలు నిధులు సమకూర్చుతూ ఉన్నాయి. అదేవిధంగా 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రాలు ఇవ్వాలి. మరి సమగ్ర శిక్ష అభియాన్ ముఖ్య ఉద్దేశాలు ఏంటి? ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాలు ఏంటి? ఈ కార్యక్రమ ఉద్దేశాలంటే 6 నుండి 17 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ బడిలో చేర్పించడం. 6 to 17 years 6 నుంచి 17 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ బడిలో చేర్పించడం. 1 నుంచి 12వ తరగతి వరకు విద్యని అందరికీ అందుబాటులో ఉంచడం. దీన్ని సార్వజనీన విద్య అంటాం. 1 to 12 మన కాడ 12 అంటాం, కొన్ని రాష్ట్రాల్లో +2 అంటాం. ఈ 12వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యను అందరికీ అందుబాటులో ఉంచడం. 10 ఆవాసములో పాఠశాలల ఏర్పాటు. 10 ఆవాసములో పాఠశాలల ఏర్పాటు. 10 బడికి కనీసం మౌలిక సౌకర్యాలు కల్పించడం. విద్యార్థుల నిష్పత్తి మేరకు ఉపాధ్యాయులను నియమించడం. గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం. ఆవాసంలో బడి లేకుంటే ఉచిత రవాణా కల్పించడం. ఆవాసంలో ఎక్కడైనా స్కూల్ లేకపోతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కల్పించడం. ఈ 6 నుంచి 17 సంవత్సరాల విద్యలో
సార్వజనీన సాధించడం. 2030 నాటికి చూడండి, 2030 నాటికి 17 సంవత్సరాల విద్యలో సార్వజనీన సాధించడం. సార్వజనీన అంటే ఏంటి సార్? యూనివర్సల్ అంటే ఏంటి సార్? 2030 వస్తారికి 17 సంవత్సరాల వయసున్న ఏ పిల్లవాడు కూడా, ఏ విద్యార్థి కూడా విద్య అందకుండా బడి బయట ఉండటానికి వీల్లేదు. అందరూ ఆ విద్యని పూర్తి చేసి ఉండాలి. అందరూ ఆ విద్యని పూర్తి చేసి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమాన్ని రూపొందించారు. అంటే ఒక రకంగా మనం చెప్పుకోవాలి అంటే, ఈ కార్యక్రమాన్ని ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే, మీరు ఇంతకు ముందు నేర్చుకొని ఉంటే సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, ఈ 2 కార్యక్రమాల ఉద్దేశాలే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్దేశాలు. ఈ 2 కార్యక్రమాల ఉద్దేశాలే ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ యొక్క, సమగ్ర శిక్ష అభియాన్ యొక్క ఉద్దేశాలు. ఏది? సర్వశిక్ష అభియాన్ 1 to 8, RMSA 9 to 12, ఈ 2 కార్యక్రమం యొక్క ఉద్దేశాలతో కలిపి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రానున్న కాలంలో 2030 నాటికి 17 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరూ, 17 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరూ వారి విద్యను సాధించాలి. అందరికీ ఆ విద్య అందుబాటులో ఉంచాలి. ప్రాథమిక విద్య పాఠశాల లేకుండా, ఆవాసాల్లో స్కూల్ లేకుండా, సౌకర్యాలు లేకుండా, టీచర్ లేకుండా ఏ పిల్లవాడు విద్యకు దూరం కావద్దు అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఒకే పాఠశాల విద్యలో ఈ సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, ఈ 2 ప్రోగ్రాం ఉండడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. నిధుల కేటాయింపులో కూడా ఇబ్బంది అవుతుంది. ఈ 2 పర్యవేక్షణ విభిన్న వ్యక్తులు ఉండడం వల్ల ఏ కార్యక్రమం కూడా విజయవంతం కావడం లేదని భావించి గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ 2 కలిపి సమగ్ర శిక్ష అభియాన్గా మార్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం అయినా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సమగ్ర శిక్ష అనే కార్యక్రమం అమలవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా కిలోమీటర్ల ప్రాథమిక పాఠశాల ఉండాలి, 3 కిలోమీటర్ల లోపు ఎలిమెంటరీ పాఠశాల ఉండాలి, 5 కిలోమీటర్ల లోపు హై స్కూల్ ఉండాలి, 7 నుంచి 10 కిలోమీటర్ల మధ్య దూరంలో సెకండరీ స్కూల్ ఉండాలి. హయ్యర్ సెకండరీ స్కూల్ అనేది కాలేజ్ +2 +2 +1 +2 అనేది ఏర్పాటు చేయాలి. ప్రతి పాఠశాలకు పక్కా భవనాన్ని నిర్మించాలి. విద్యార్థుల సంఖ్య మేరకు ఆట స్థలం ఉండాలి. విద్యార్థి రేషియో ఆధారంగా టీచర్ల నియామకం జరగాలి. పిల్లలకు దుస్తులు, పుస్తకాలు ఉచితంగానే అందించాలి. ఏదైనా ఒక ఆవాసంలో పాఠశాల లేకపోతే వారికి ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించాలి. గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్కు ప్రాముఖ్యత ఇవ్వాలి. బోధనా పరికరాలను అందించాలి. టీచర్లకు సంవత్సరానికి నిర్ణీత కాలం ఈ వృత్యంతర విద్య శిక్షణ తరగతులు నిర్వహించాలి. టీచర్లకు సంవత్సరంలో కొద్ది కాలం అంటే 10 సంవత్సరం వారికి ఈ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ వృత్యంతర విద్య సమగ్ర శిక్ష అభియాన్ కింద వారికి కాంప్లెక్స్ మీటింగ్లు కావచ్చు, ఎంఆర్సి మీటింగ్లు కావచ్చు, డైట్లో జరిగేటటువంటి వృత్యంతర శిక్షణలు కావచ్చు, ఇలా కొన్ని కార్యక్రమాల ద్వారా వారి వృత్తి సామర్థ్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని పెంచాలని చెప్పి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లు ఈ కార్యక్రమాన్ని మన దగ్గర కూడా అమలు చేస్తూ ఉన్నాయి. మరి ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏమున్నాయి సార్? సమగ్ర శిక్ష అభియాన్కు మూలము అంటాడు. సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, ఈ 2 కార్యక్రమాలు కలిసి 2018 మేలో సమగ్ర శిక్ష అభియాన్గా ఏర్పడింది. సమగ్ర శిక్ష అభియాన్ ఏ తరగతులకు వర్తిస్తుంది? ప్రారంభంలో 1 నుంచి 12 తరగతులకు NEP 2020 రావడంతోనే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రావడంతోనే ఇది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, పూర్వ ప్రాథమిక విద్య నుంచి 12వ క్లాస్ వరకు వర్తిస్తుంది. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, పూర్వ ప్రాథమిక విద్య, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ నుండి 12వ క్లాస్ వరకు వర్తిస్తుంది. ఈ యొక్క సమగ్ర శిక్ష అభియాన్ నిధులు ఎవరు సమకూరుస్తారు? కేంద్ర రాష్ట్రాలు ఇద్దరూ సమకూర్చుతారు. దీనిలో భాగంగా కేంద్ర వాటా ఎంత? 60%, 40%. ఒకవేళ ఈశాన్య రాష్ట్రాలు అయితే కేంద్రం 90%, రాష్ట్రాలు 10%. ఈశాన్య రాష్ట్రాలు అంటే మనం చెప్పుకుంటాం మేఘాలయ, మణిపూర్, మిజోరియం, త్రిపుర, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. ఈ రాష్ట్రాలని భారతదేశంలో ఈశాన్య మూలకుంటాయి, వాటిని ఈశాన్య రాష్ట్రాలు అంటాం. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ఈ ప్రోగ్రాంకు కేంద్రం 90% నిధులు సమకూరుస్తుంది, రాష్ట్రాలు 10% భరిస్తూ ఉండాలి.
ఈ కార్యక్రమం రావడం ముఖ్య ఉద్దేశం ఏంది, 2030 నాటికి 17 సంవత్సరాల విద్యలో సార్వజనీన సాధించడం. అందరికీ విద్యని అందుబాటులోకి తీసుకొచ్చి 2030 నాటికి 17 సంవత్సరాల విద్యలో సార్వజనీన సాధించడం సమగ్ర శిక్షా అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశాలుగా మనం పేర్కొంటూ ఉంటాం. ఇది ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి రెండో విద్యా పథకంగా మనం చూస్తాం. ఒకటి జగనన్న గోరుముద్ద, దాన్ని మిడ్ డే మీల్స్ అన్న, రెండవది సమగ్ర శిక్ష అభియాన్గా మనం పేర్కొంటూ ఉంటాం.